మీలో చాలా మంది డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రెండు పదాలని వినే ఉంటారు. ఇది మన ఫ్యూచర్ మరియు ఐటీ సెక్టర్ ని రూల్ చేయబోతున్న టెక్నాలజీస్. అయితే అసలు ఏంటివి? డేటా సైన్స్ యూజ్ ఏంటి? ఇది మన ప్రపంచాన్ని ఎలా మార్చబోతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఎలా హెల్ప్ అవబోతుంది? ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి? ఇలాంటి డౌట్స్ మనలో చాలా మందికి ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా అసలు డేటా సైన్స్ అంటే ఏంటి? దీని అప్లికేషన్స్ ఏంటి? ఇది ఎందుకు, ఎక్కడ, ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఈ డేటా సైన్స్ అనేది ఎక్కువ ట్రెండ్ అవుతుంది. అసలు ఏంటి డేటా సైన్స్? ముఖ్యంగా ఈ డేటా సైన్స్ అనేది స్టూడెంట్స్ కి ఎక్కువగా హెల్ప్ అవుతుంది. దీనికి సంబంధించిన కెరీర్ ఆప్షన్స్ ఏంటి? ఇందులో మనం ఒక కెరీర్ ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అనే విషయాల గురించి మీకు క్లారిటీ వస్తుంది. డేటా సైన్స్ పేరు ద్వారానే మనం దీని గురించి తెలుసుకోవచ్చు. పెద్ద మొత్తంలో డేటాను కలెక్ట్ చేసి దాన్ని సైంటిఫిక్ గా అనలైజ్ చేసి నాలెడ్జ్ ని, ఇన్సైట్స్ ని తీసుకొని ఏదైనా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం. అది బిజినెస్, ఆర్గనైజేషన్ లేదా రియల్ వరల్డ్ లో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఉపయోగించే దాన్నే సింపుల్ గా డేటా సైన్స్ అని అనొచ్చు. ఇప్పుడు ఈ డేటా సైన్స్ మనకి ఎక్కడ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. నెంబర్ 1, మెడికల్ ఫీల్డ్ లో ఈ డేటా సైన్స్ మరియు మిషన్ లెర్నింగ్ టూల్స్ ద్వారా వివిధ జబ్బుల్ని ముందుగానే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వాటి యొక్క ప్రివెన్షన్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ ని చేయొచ్చు. దీని ద్వారా ఒక పేషెంట్ హెల్త్ కి సంబంధించిన రిపోర్ట్స్, ఎక్స్రే స్కాన్స్ ని మొత్తం తెలుసుకోవచ్చు. తద్వారా డాక్టర్ కి ఒక పేషెంట్ హెల్త్ కి సంబంధించిన ఒక పూర్తి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది మరియు ట్రీట్మెంట్ మెరుగుపడుతుంది. నెంబర్ 2, ఎడ్యుకేషన్ సెక్టర్ లో డేటా సైన్స్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక కాలేజ్ లేదా ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన స్టూడెంట్ మార్క్స్ తాలూకా డేటా ఉందనుకోండి, ఆ స్కూల్ లేదా ఇన్స్టిట్యూషన్ ఏ స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్స్ లో బాగా పర్ఫామ్ చేస్తున్నారు, ఎందులో వెనకబడుతున్నారో మరియు ఎందులో డెవలప్ అవడానికి ఆస్కారం ఉందనే విషయాల్ని ఈజీగా అనలైజ్ చేసి ఒక మార్పుని తీసుకురావచ్చు. నెంబర్ 3, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ని తగ్గించవచ్చు. క్లయింట్స్ తాలూకా పర్సనలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ని పెంచొచ్చు. ఇన్వెస్ట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో బెటర్ ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్ ని ప్రొవైడ్ చేయొచ్చు. ఇవే కాకుండా ఎయిర్లైన్ ఇండస్ట్రీస్, డెలివరీ లాజిస్టిక్స్, టార్గెటెడ్ అడ్వర్టైజింగ్, సోషల్ మీడియా ఇంకా ఎన్నో ప్లాట్ఫామ్స్ లో ఈ డేటా సైన్స్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ఎన్నో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద ప్రాక్టికల్ గా నేర్చుకుని వర్క్ చేస్తూ మీ కెరీర్ ని ఒక డేటా సైంటిస్ట్ గా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు ఒడిన్ స్కూల్ బూట్ క్యాంప్ ఒక బెస్ట్ ఆప్షన్. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్. ఈ కోర్స్ ద్వారా మీరు 6 months లో ఒక స్కిల్డ్ డేటా సైన్స్ ప్రొఫెషనల్ గా అవ్వచ్చు. దీనిలో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అంటే మీరు జాబ్స్ లోకి వెళ్ళక ముందే ఇక్కడ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద ట్రైన్ అవుతారు. ఇలా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద మీరు ముందుగానే ట్రైన్ అవ్వడం వల్ల మీరు ఒకవేళ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే ప్లేస్మెంట్స్ అప్పుడు మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ బేసిస్ మీద మీకు ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ఉంటుంది. స్టార్టింగ్ మీ రెజ్యూమ్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి మీరు జాబ్ పొందే వరకు మీకు ఒక పర్సనలైజ్డ్ మెంటర్ ఉంటాడు. మీకు ఇందులో కెరీర్ బిల్డింగ్ స్కిల్స్ లైక్ యాప్టిట్యూడ్, ఇంటర్పర్సనల్, కమ్యూనికేషన్ లాంటి ఎన్నో స్కిల్స్ లో ట్రైన్ చేస్తారు. మీకు ఏ విషయం మీద డౌట్ ఉన్నా వీళ్ళు మిమ్మల్ని అసిస్ట్ చేస్తారు. లైవ్ వీకెండ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ ఉంటాయి. అంతేకాకుండా ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్ లో టాప్ లీడర్స్ చే క్లాసెస్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. వర్క్ ప్లేస్ బిహేవియర్ మీద వర్క్ షాప్స్ కూడా ఉంటాయి. వీళ్ళకి గూగుల్, ఇన్ఫోసిస్, ఐబిఎం, సిటిఎస్, టీసీఎస్, క్యాప్జెమినీ వంటి 500కు పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఈ కోర్స్ ప్రైస్ 75,000 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అంతేకాదు మీరు ఒకేసారి ఫీ మొత్తం పే చేయాల్సిన అవసరం లేదు. 5,000 ప్లస్ జిఎస్టీ పే చేసి సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. మిగిలిన అమౌంట్ 3 to 12 months లో నో కాస్ట్ ఈఎంఐ ద్వారా పే చేసుకోవచ్చు. మరొక పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే ముందుగా 40,000 పే చేస్తే సరిపోతుంది. ఇది కూడా మీరు 2 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయొచ్చు. మీకు జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే మీ యాన్యువల్ సిటీసీలో 10% పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జాబ్ రాకపోతే ఈ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి ఎటువంటి ఆన్సర్స్ ఇవ్వాలి, ఇలాంటి విషయాల్లో ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్ కోహార్ట్ 28 సెప్టెంబర్న స్టార్ట్ అవబోతుంది. సో మీకు ఒకవేళ డేటా సైన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి ఫామ్ ఫిల్ చేయండి. వీళ్ళే మీకు కాల్ చేసి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేసుకోండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దీని అప్లికేషన్స్ అంటే ఎక్కడ, ఎందుకు, ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఏఐ అనేది ఒక రకమైన కంప్యూటర్ ప్రోగ్రామ్. మనం ఎలా అయితే బయట ప్రపంచాన్ని చూసి నేర్చుకోగలుగుతున్నామో అలానే చూసి నేర్చుకోగలిగే ఒక కంప్యూటర్ ఆల్గోరిథం ఏఐ. సాధారణంగా ఇప్పటి వరకు ఒక కంప్యూటర్ కి మనం ప్రోగ్రామ్ ఇస్తే అది ఎగ్జిక్యూట్ చేయడం వరకు మాత్రమే తెలుసు. కానీ ఏఐ అలా కాదు. ఒక పనిని రిపీటెడ్ గా చేస్తున్నప్పుడు ఆ పని ఇంకా బెటర్ గా ఎలా చేయాలో ఆలోచిస్తుంది. ఆ చేసే క్రమంలో ఏవైనా తప్పులుంటే దానికదే సరిదిద్దుకుంటుంది.
సింపుల్గా చెప్పాలంటే ఈ ఏఐ మన హ్యూమన్ బ్రెయిన్ లాగానే పనిచేస్తుంది. మన బ్రెయిన్ ఎలా అయితే న్యూరాన్స్తో కనెక్ట్ అయి ఉంటుందో ఈ ఏఐ కూడా అలానే న్యూరల్ నెట్వర్క్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా అయితే మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అప్గ్రేడ్ అవుతూ వస్తుందో ఏఐ కూడా రిసీవ్ చేసుకున్న డేటాను బట్టి అప్గ్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఇది ఫ్యూచర్లో మనుషులకు మించిన ఇంటెలిజెన్స్ని చూపిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం చూపించడమే కాదు, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళే ఈ ఏఐ మనల్ని శాసిస్తుందని చెప్తున్నారు. అయితే ఏఐ మనకి ఎలా యూజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న యాక్సిడెంట్లలో 90% యాక్సిడెంట్లు మనుషుల తప్పిదాల వల్లే జరుగుతున్నాయి. కానీ ఫ్యూచర్లో ఈ ఏఐతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కానీ వస్తే అవి వాటి ఎదురుగా ఉన్న కార్లతో ఇంటరాక్ట్ అవ్వడం, చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకొని రియాక్ట్ అవ్వడం, ఇలాంటివి చేయడం ద్వారా యాక్సిడెంట్లను నివారించవచ్చు. నెంబర్ 2, ఏఐ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అన్నది ముందుగానే ప్రెడిక్ట్ చేస్తుంది. ఉదాహరణకి కాలిఫోర్నియా లాంటి ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే అక్కడ పోలీసులు రెడ్ పోల్ అని పిలువబడే ఏఐ సహాయం తీసుకున్నారు. ఇది ఇంతకు ముందు జరిగిన సంఘటనల్ని మరియు టైమింగ్స్ ని పరిశీలిస్తుంది. ఇలా పాత డేటాని ఇప్పుడున్న కండిషన్స్ తో మ్యాచ్ చేస్తుంది. దాన్ని బట్టి ఫ్యూచర్ లో ఎక్కడెక్కడ నేరాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయో ముందుగానే అంచనా వేసి మ్యాప్ లో ఆ ప్రాంతాలని మార్చేసి చూపిస్తుంది. దీన్ని బట్టి పోలీసులు నిఘా కాయడం మొదలుపెట్టారు. దీని వలన 50% వరకు అక్కడ క్రైమ్ రేట్ తగ్గింది. ఫ్యూచర్ లో ఇది ఇంకా మెరుగయ్యే అవకాశం ఉంది. నెంబర్ 3, మెడికల్ ఫీల్డ్లో మానవుడు చేయలేని ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్స్ చేయడం, అంతుచిక్కని రోగాలను తగ్గించడం, మనిషికి సాధ్యం కాని కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, ఇంతేకాకుండా వెదర్ ప్రెడిక్షన్స్, ఇలా ఎన్నో రకాలుగా మనకు సహాయపడుతుంది. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత అడ్వాన్స్ అయితే అది మానవ జాతిని పూర్తిగా నాశనం చేస్తుందని అంటున్నారు కొందరు మేధావులు. ఇప్పుడు డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్య వ్యత్యాసాలని చూద్దాం. డేటా సైన్స్లో స్టాటిస్టికల్ టెక్నిక్స్, ప్రీ ప్రాసెసింగ్, డేటా అనాలిసిస్, డేటా అనలిటిక్స్, విజువలైజేషన్ ఇలాంటి విషయాల మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఏఐలో ఆల్గరిథం డిజైన్, డెవలప్మెంట్ మరియు డిప్లాయ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. శాలరీ విషయానికి వస్తే ఒక డేటా సైంటిస్ట్ యొక్క శాలరీ ఆన్ అన్ యావరేజ్ పర్ యానమ్కి $1,30,000 ఉంటుంది. అదే ఏఐ డెవలపర్కి $1,20,000 ఉంటుంది పర్ యానం. ఈ శాలరీస్ అనేది కంపెనీ అండ్ కంట్రీ బట్టి వేరీ అవుతూ ఉంటాయి. నెంబర్ 3, డేటా సైన్స్ అనేది ప్యాటర్న్స్ అండ్ ట్రెండ్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి కొంత హ్యూమన్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది నెసరీ అండ్ ఎక్కువగా పర్సెప్షన్, ప్లానింగ్ అండ్ హ్యాండ్లింగ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ద్వారా మీకు డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మధ్య ఉన్న వ్యత్యాసం అనేది ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.